హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. నేనేం చెప్పాను, నేను బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇలా పైకి వచ్చి మనకి ఇట్లా కిందికి వచ్చి ఇట్లా బ్రేక్ ఇచ్చి ఇట్లా వెళ్ళి ఇక్కడ బ్రేక్ ఇస్తే పొజిషన్ తీసుకోమని చెప్పాను. సో ఎవరైతే పొజిషన్ ఉంటారో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ వరకు వెళ్ళింది. మీకు ఎప్పుడైనా సరే ట్రైలింగ్ స్టాప్ లాస్ అని నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను. సో పైకి వెళ్ళేటప్పుడు మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. అట్లీస్ట్ మీరు ఇక్కడ ఇది బ్రేక్ ఇచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ ఇచ్చి ఉంటే మీకు అప్పటికి కూడా మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటారు, ఇక్కడ ఎగ్జిట్ ఇస్తారు. అప్పటికి కూడా మీకు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 50 to 75 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో రేపటి అనాలిసిస్ ఎట్లా ఉంటుంది అంటే, అదే నిఫ్టీలో మనం చూసుకున్నాం అనుకోండి, నిఫ్టీలో మనకి అసలు ఆ స్కోపే ఇవ్వలేదు. నేను ఏం చెప్పానంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత కానీ కొంచెం పైకి వచ్చి పైన బ్రేక్అవుట్ ఇచ్చి ఇట్లా మనకి ఇచ్చిన తర్వాత అన్నాను. సో పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ ఏం చేసింది, అది లాస్ట్ మూమెంట్లో మనకి పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నిఫ్టీలో అసలు మనం పొజిషన్ తీసుకోండము. సో ఇప్పుడు వచ్చేసేసి రేపటికి ఎట్లా ప్లాన్ చేద్దాము అనాలిసిస్ అంటే, మీరు చూసారంటే రేపు 3630 ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కానీ కొంచెం గ్యాప్ అప్, స్లైట్ గ్యాప్ అప్, 3630 దగ్గర గ్యాప్ అప్ ఎక్కడైనా అయ్యి పైకి వెళ్ళింది అంటే, ఎప్పుడైతే హయ్యర్ హైస్ ఫామ్ అయ్యింది అంటే, ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కానీ దీన్ని బ్రేక్ చేసి హయ్యర్ హైస్ కొంచెం ఫామ్ అయ్యిందంటే వెంటనే పొజిషన్ తీసుకోవచ్చు. 36,700 వరకు దగ్గరలో దరిదాపుల్లో మనకి పెద్ద రెసిస్టెన్సెస్ అయితే ఏమీ లేవు. సో ఎంతవరకు వెళ్తుంది అనేది మనం 36,700 వరకు రేపే వెళ్తుందా అంటే చెప్పలేము. సో మనం ఏం చేయాలంటే, ఇట్లా హైయర్ హైస్ చేసినప్పుడు పొజిషన్ తీసేసుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడన్నా ఫ్లాట్గా ఇట్లా మూవ్ అవుతుంది అనుకో, బాగా లో చేసింది అనుకో, నెక్స్ట్ టైం ఆ లోన్ ఇట్లా బ్రేక్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జిట్ అనేది ఇచ్చేయాలి. ఆర్ఎల్స్ 1:2, 1:1 మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. అంటే అట్లా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, 36,400, 500 పైన ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొంచెం ప్రైస్ యాక్షన్ అనేది చూడండి. అంటే ఇట్లా కిందికి వచ్చింది అనుకో, వెయిట్ చేయండి, ట్రెండ్ లైన్ తీసుకోండి. అంటే సెల్లింగ్ ప్రెజర్ ఏం లేదు అంత హైలో కూడా అని మనకు తెలియాలన్నమాట. లేదనుకోండి, సెల్లింగ్ ప్రెజర్ లేకపోతే ఏమవుతుంది, అక్కడే కొంతసేపు కొట్టుమిట్టాడుతుంది ఇట్లా. సో ఎప్పుడైతే గ్యాప్ అప్ అవుతుందో కొంతసేపు ఫ్లాట్గా ట్రేడ్ అయినా కానీ, లేకుంటే ఎటువంటి సెల్లింగ్ ప్రెజర్ లేకుండా ఉంటేనే మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైనా గ్యాప్ అప్ అయినప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి చూస్తుందండి మ్యాక్సిమం. సో ఆ గ్యాప్ ఫిల్ చేయకుండా, సెల్లింగ్ ప్రెజర్ అనేది లేకుండా డైరెక్ట్గా ఇక్కడే కొట్టుమిట్టాడు, సైడ్ వేస్ మీదలోనే కొట్టుమిట్టాడుతుంది అనుకోండి, మధ్యాహ్నం ఖచ్చితంగా బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని అర్థం. సో మనం రేపు పొద్దున గ్యాప్ అప్ అయ్యిందంటే మనం ఏం చేస్తామంటే, కొంచెం వెయిట్ చేసి ఆ సిచ్యువేషన్ బట్టి రేంజ్ బ్రేక్అవుట్ కానీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కానీ వస్తే అప్పుడు దాన్ని బట్టి మనం పొజిషన్స్ అనేది తీసుకుంటాం. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడెక్కడో ఓపెన్ అయింది ఇట్లా కిందికి వచ్చింది అనుకోండి, 36,000 బ్రేక్ చేయనంత వరకు ఓకే అండి. 36,000 అనేది బ్రేక్ చేయకూడదు. 36,000 బ్రేక్ చేసింది అంటే మనం ఏం చేయొచ్చు అంటే సెల్ పొజిషన్స్ అనేవి టార్గెట్ చేయొచ్చు. సో 36,000 చేసిన తర్వాత మనకు 35,900 ఒక సపోర్ట్ ఉంది, నెక్స్ట్ 35,730 ఒక సపోర్ట్ ఉంది. సో ఇది కింద బ్రేక్ చేసిందంటే 900 బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా 727కి అయితే వెళ్ళిపోద్ది, ఎందుకంటే గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్అప్ చేయలేదు. సో దీన్ని అయితే బ్రేక్ చేయకూడదు రేపటి పరిస్థితుల్లో. కొంచెం బ్రేక్ చేసి మనకు లోయర్ లోస్ ఫామ్ అవుతుందంటే మళ్ళీ పైకి వచ్చి సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోతే, పైకి వచ్చే అటెంప్ట్ ఫెయిల్ అయిపోతే ఖచ్చితంగా మనకి 900 అయితే ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఆ ప్రకారం. సో మెయిన్ వచ్చేసేసి 35,400 అండి, ఇది అయితే బ్రేక్ చేయకూడదు. సో అంత దూరం వెళ్ళకపోవచ్చు రేపు, మరి భారీ గ్యాప్ డౌన్ అయ్యి ఏమన్నా ఇది బ్రేక్ చేస్తే కంప్లీట్గా మనం కొంచెం నెగిటివ్గా థింక్ చేయొచ్చు. అంతవరకు మనము భారీ నెగిటివ్గా అయితే ఉండాల్సిన పని లేదు. సో చిన్న చిన్న ఈ సపోర్ట్ల దగ్గర కూడా ఎక్కడన్నా అది రిటర్న్ తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అప్ సైడ్ బయాస్ ఉంది కాబట్టి. నిఫ్టీకి చూసుకున్నాం అనుకోండి, నిఫ్టీ చూస్తే మంచి పాయింట్ దగ్గర క్లోజ్ అయిందండి, 609 దగ్గర క్లోజ్ అయిందంటే 600 బ్రేక్ చేసింది, లాస్ట్ మూమెంట్లో బ్రేక్ చేసింది, అది బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. సో రేపు పొద్దున ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ కొంచెం స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దీని పైకి వెళ్ళిన వెంటనే మనం ఏంటంటే పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు, ఎందుకంటే 16,700 వరకు ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నిఫ్టీ అనేది. అలా కాకుండా గ్యాప్ అప్ అయింది అనుకోండి, 16,700 దగ్గర కానీ 16,700 పైన కానీ ఎక్కడ కొంచెంసేపు చూడండి ప్రైస్ యాక్షన్ ఎట్లుందో. సెల్లింగ్ ప్రెజర్ ఏమీ లేకపోతే అక్కడక్కడే ఫ్లాట్గా ట్రేడ్ అయ్యి బ్రేక్ ఇచ్చినా కానీ, లేకుంటే ఇట్లా డౌన్వర్డ్ వచ్చేసేసి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ మనం పొజిషన్ అయితే తీసుకుంటాం. అలా కాకుండా కిందికి ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చిందంటే 16,500 అనేది క్రాస్ చేయకూడదు. ఒకవేళ 16,500 క్రాస్ చేసిందంటే 16,350 అనేది నెక్స్ట్ టార్గెట్.
అలా కాకుండా గ్యాప్ డౌన్ ఏదైనా అయ్యిందనుకోండి. గ్యాప్ డౌన్ అయ్యి బ్రేక్ ఇచ్చింది అంటే ఎట్లా బ్రేక్ ఇచ్చినా గానీ 16,500 బ్రేక్ ఇచ్చిన వెంటనే మనం సెల్ పొజిషన్స్ తీసుకున్నామంటే మనకి 16,350 అనేది టార్గెట్‌గా పెట్టుకోవాలి. సో, మెయిన్ వచ్చేసేసి ఇక్కడ 16,250 అనేది క్రాస్ కాకూడదు. క్రాస్ అయితే కొంచెం మనం నెగెటివ్‌గా మార్కెట్‌కి అప్పటి వరకు థింక్ చేయొచ్చు. ఇప్పుడు మనం పాజిటివ్ బయాస్‌లో ఉన్నాం. అంటే కైండ్ ఆఫ్ అప్ ట్రెండ్‌లో ఉన్నట్టు మనం ఫీల్ కావచ్చు. సో, అది ఫ్రెండ్స్ ఇవాల్టి అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. బాయ్.